పేదోడి భూమి లాక్కొని ఒక 1000 కోట్ల పెట్టుబడి మనం పెట్టినా కూడా ఆ పెట్టుబడి ద్వారా వచ్చే లాభం తీరా భూమి ఇచ్చిన పేదోడికి పేద రైతుకు పోతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆ ఫార్మాసిటీ కంపెనీకి వచ్చే లాభం నుంచి కావచ్చు, గవర్నమెంట్ పొందే లాభం నుంచి కావచ్చు, గవర్నమెంట్ మిలిగే డబ్బుల నుంచి కావచ్చు, అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళకు మీరేమైనా భవిష్యత్తులో న్యాయం చేస్తారా అనేది క్వశ్చన్ మార్కు. అప్పులు కట్టలేక ఒక రైతు ఊరేసుకొని చచ్చిపోతే ఎన్ని న్యూస్ ఛానళ్ళు చూపిస్తాయి? ఒక కంపెనీ తీసుకురావడానికి ఇంత కుతకుతలాడుతుంది గవర్నమెంట్, ఇంత పరుగులు తీస్తూ ఉంది. మరి ఆ రైతు కష్టాలను తీర్చడానికి ఎంత కుతకుతలాడుతూ ఉన్నది? ఒక అన్నం పెట్టే రైతు షిప్పకూడు తిన్నాడు పోయి బీఆర్ఎస్ పాలనలు కూడా. మీరా సార్ నీతులు వల్లించేది? తప్పు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫార్మాసిటీ కంపెనీకి సంబంధించి రైతుల భూములకు సంబంధించి ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది. నిన్న మనం చూసినాం వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో రైతులందరూ కూడా నిన్న చాలా ఉద్రిక్తత పరిస్థితి అయితే చూసినాం. అక్కడ జిల్లా కలెక్టరు రైతుల్ని భూములకు సంబంధించి అంటే తీసుకోవడానికి, జప్తు చేయడానికి, లేకపోతే గుంజుకోవడానికి కాదు, కానీ వాస్తవానికి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని వివరాలు తెలుసుకోవడానికి, వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడానికి వెళ్ళినందుకు కలెక్టర్ పైన దాడికి దిగిండ్రు రైతులు. అక్కడ ఎవరైతే భూములు గల్ల వాళ్ళు ఉన్నారో ఆ రైతులందరూ కూడా దాడికి దిగిండ్రు. ఒకసారి వీడియో చూసి మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కలెక్టరు, ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు, చూడొచ్చు. ఇట్లా కార్లను, మనుషులనే కాదు కార్లను కూడా కొట్టిండ్రు, పలగొట్టిర్రు, అద్దాలు పలగొట్టిర్రు, విరగొట్టిర్రు. ఇక వాళ్ళకు అందిన కాడికి గుద్దిండ్రనే చెప్పుకోవచ్చు. అసలు వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొనడం వల్ల గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ యొక్క ఆందోళన, ఆ రైతులందరినీ కూడా అరెస్ట్ చేసింది. వాస్తవానికి ఒక అంశం మనం మాట్లాడుకుంటే, రైతులు ఈ రకమైన ఆందోళన చేయడం, ఈ రకంగా జిల్లా కలెక్టర్ పైన కావచ్చు, ఎంఆర్ఓ పైన కావచ్చు దాడికి దిగడం అనేది తప్పు. ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఏమున్నాయి, మరి మంచి చెడులు ఏమున్నాయి, న్యాయం అన్యాయాలు ఏమున్నాయని చూసుకుంటే ఆ రకంగా దిగడం తప్పే. కాకపోతే అది వాళ్ళ ఆవేశం కావచ్చు, అది వాళ్ళ బాధ కావచ్చు, వాళ్ళ గోడు కావచ్చు. ఎవడో వచ్చి నీ భూమిని లాక్కుంటాడు, ఒక కంపెనీ వస్తుంది, నీ భూమి పోతుంది అంటే ఆ భూమి మీదనే మాత్రమే బతికే ఆ రైతుకు తెలుసు ఆ బాధ. ఆ భూమి మీద మాత్రమే ఆధారపడ్డ రైతుకు తెలుస్తుంది ఆ బాధ. 100 కోట్ల 1000 కోట్ల పెట్టుబడితో ఓ కంపెనీ వస్తుంది, మొత్తం మందులు అగ్వకు దొరుకుతాయి, ఫార్మాసిటీ కంపెనీ అంటే ఓకే, మంచిదే, అది డెవలప్మెంట్కు కారణమే, కాదనం. కానీ పేదోడి భూమి గుంజుకొని, ఒక పేదోడి భూమి లాక్కొని ఒక 1000 కోట్ల పెట్టుబడి మనం పెట్టినా కూడా ఆ పెట్టుబడి ద్వారా వచ్చే లాభం తీరా భూమి ఇచ్చిన పేదోడికి పేద రైతుకు పోతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. ఫార్మాసిటీ కంపెనీ వస్తే అద్భుతాలు జరుగుతాయి, ఫార్మాసిటీ కంపెనీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, ఫార్మాసిటీ కంపెనీ వస్తే అగ్వకు మందులు వస్తాయి అంటే అది నిజమే. కానీ ఈ కంపెనీ అక్కడ స్థాపించడానికి భూములు దారాదత్తం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందా? ఆ ఫార్మాసిటీ కంపెనీకి వచ్చే లాభం నుంచి కావచ్చు, గవర్నమెంట్ పొందే లాభం నుంచి కావచ్చు, గవర్నమెంట్ మిలిగే డబ్బుల నుంచి కావచ్చు, అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళకు మీరేమైనా భవిష్యత్తులో న్యాయం చేస్తారా అనేది క్వశ్చన్ మార్కు. ఈ క్వశ్చన్కు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీ దగ్గర ఆన్సర్ ఉంటే మాత్రం ముమ్మాటికి చెప్పాల్సింది. ఎందుకు అంటే భూమి తీసుకోవడం, దానికి గిట్టుబాటు ధర ఇవ్వరు. మార్కెట్లో ఒక ప్రైజ్ ఉంటుంది. ఒక ఎకరా భూమికి బయట ఏదో రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడం, లేకపోతే కష్టమో నష్టమో ఎవరికైనా అమ్ముకుందామంటే ఓ ఎకరా భూమి ఓ 60-70 లక్షలకు పోతే యాజ్ పర్ గవర్నమెంట్ వాల్యూ దానికి ఎంత ఉంటుంది? 30-40 లక్షలు కూడా పలకదు కొన్ని చోట్ల. అటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ఏదో లెక్క చూపెట్టి గిట్ల గిట్ల అని చెప్పేసి ఇచ్చినంత మాత్రాన ఆ రైతు బ్రతుకు మారిపోతుందా? ఆ రైతు బాగుపడతాడా? ఇక్కడ నేను రైతులు దాడి చేయడం సబబు అనట్లేదు. రైతులు దాడి చేయడం అయితే తప్పు. కానీ రైతుల గోడు, రైతుల బాధ కూడా వినాలి. ఎందుకు ఈ మాట నేను పర్టిక్యులర్‌గా అంటా ఉన్నా అంటే, ఒక జిల్లా కలెక్టర్ స్థాయి, ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి
ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి పైన కావచ్చు, ఎంఆర్ఓ పైన కావచ్చు, ఈ రకంగా రైతులు దాడికి దిగిండ్రు అంటే మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది. పేపర్లలో అదే వార్త, మీడియాలో అదే వార్త, శాటిలైట్ ఛానళ్ళల్లో అదే వార్త. ఒక రైతు పురుగుల మందు దాగి చచ్చిపోతే ఎన్ని న్యూస్ ఛానళ్ళు చూపెడతాయి ఆ వార్తను? ఎన్ని న్యూస్ ఛానళ్ళు చూపిస్తాయి? అప్పులు కట్టలేక ఒక రైతు ఊరేసుకొని చచ్చిపోతే ఎన్ని న్యూస్ ఛానళ్ళు చూపిస్తాయి? అనుకున్న పంటకు గిట్టుబాటు ధర జరగక మొత్తం ఇంటిల్లాదులందరూ కూడా బాయిల దుంకి చచ్చిపోయినోళ్ళు కూడా ఉన్నారు. నేను ఎక్కడనో మహారాష్ట్రలో, గుజరాత్‌లో జరిగే చెప్తలేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అంశాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ చూపెడతారా? వాస్తవానికి చూపెట్టరు. ఎప్పుడైనా కూడా మనం అంటే లాయల్‌గా ఉంటే రైతులు దాడికి దిగింది ఏ స్థాయిలో అయితే ఈ సమాజం చూపిస్తా ఉన్నదో, ఆ సమాజాలు పేపర్‌ల, వార్తాపత్రికల, ఛానల్‌లాగా ఏదైనా ఉండొచ్చు. అదే అంశాలు రైతుల పైన పోలీసులు దాడికి దిగినప్పుడు, రైతులను పోలీసులు లాఠీలతో కొట్టినప్పుడు, రైతులను గవర్నమెంట్లు బందీలు చేసి జైల్లో పెట్టినప్పుడు, రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యక వాళ్ళను ఊచకోత కోసినప్పుడు, వాళ్ళ సావులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా గవర్నమెంట్ కారణమైనప్పుడు కూడా వార్తాపత్రికలు, మీడియా మిత్రులు అందరూ కూడా అదే విధంగా చూపెట్టాలి. అట్లా చూపెడతారా ఈ సమాజంలో? చూపెట్టరు. అట్లాంటప్పుడు రైతులకు న్యాయం చేసిన వాళ్ళు ఎట్లయితారు మీరు? ఇవాళ ఫార్మాసిటీ కంపెనీ అనేది ఇప్పుడు ఒక అంశం కావచ్చు. సరే, ఇప్పుడు ఏదో రైతులు ఆందోళన చేసిర్రు నిన్న, అది మనం ఏదో చదువుతా ఉన్నాం, చెప్తా ఉన్నాం. ఇది కొన్ని రోజులు ఉండే టాపిక్, తర్వాత అవుట్‌డేటెడ్ అయిపోతది, పోతది. కానీ రైతులకు కష్టాలు ఉంటాయనేది మాత్రం పర్మనెంట్ అది. ఎల్లకాలం. అది పంట కాన్నా, ఉప్పు కాన్నా, పప్పు కాన్నా, యూరియా కాన్నా, మందు కాన్నా, చేను కాన్నా, శెల్క కాన్నా, ఏనో కాడ రైతులకు కష్టాలు మాత్రం ఎల్లకాలం ఉంటాయి. మరి ఆ రైతుల కష్టాలను మీరు తీర్చడంలో ఎంత ముందు పడుతున్నారు? ఒక కంపెనీ తీసుకురావడానికి ఇంత కుతకుతలాడుతుంది గవర్నమెంటు, ఇంత పరుగులు తీస్తా ఉంది. మరి ఆ రైతు కష్టాలను తీర్చడానికి ఎంత కుతకుతలాడుతా ఉన్నది? ఎంత పరుగులు తీస్తా ఉన్నది? నేనేమంటున్నా అంటే రైతులకు కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో ఆదుకోవాలి. ఒక కంపెనీలు తీసుకురావడానికి ఎంత ముందట పడతామో, రేపన్నాడు భవిష్యత్తులో జరగబోయే డెవలప్‌మెంట్ గురించి మీరు ఎంతైతే ఆలోచిస్తున్నారో, ఎంత ముందట పడతా ఉన్నారో, ఇప్పుడు నష్టపోతున్న రైతు గురించి కూడా గవర్నమెంట్ అంతే ఆలోచించాలి. ఇప్పుడు చచ్చిపోతున్న రైతు గురించి కూడా అంతే ఆలోచించాలి. ఏనో ఓ మారుమూల గ్రామాల ఎవరో ఒక రైతు, ఓ సోమయ్యనో, పుల్లయ్యనో, ఎల్లయ్యనో, మల్లయ్యనో, ఆయనకు పంట నష్టమయ్యి ఆయన ఇప్పుడు చచ్చిపోయిండు. అది ఎవడన్నా ఏస్తాడా? ఎన్నో పేపర్‌ల తిప్పంగా లాస్ట్ పేజీల అడుక్కు ఇంత మూలన పాస్‌పోర్ట్ సైజులో ఒక వార్త. అదే రైతు కలెక్టర్ మీదకి దాడికి దిగిండంటే మెయిన్ పేపర్‌ల హెడ్‌లైన్స్ వార్త అది. అది పెద్ద వార్త. దయచేసి ఇవన్నీ వద్దు. నేనేమంటా ఉన్నా, వీళ్ళు దాడికి దిగడం తప్పే అయినప్పటికీ కూడా అసలు వాళ్ళ రీజన్స్ తెలుసుకోవాలి. వాళ్ళకి ఆవేశం ఎందుకు ఆవేశం మరి రైతులకు? అరే భూములు ఇస్తారా లేదా? ఇష్టం తెలుసుకోనికి పోతేనే గింత దాడి చేస్తారా అని అంటే అది ఆవేశం. కానీ ఆవేశానికి అసలు కారణం ఏందంటే అదే కొడంగల్లా ఫ్లైట్లు దిగి, ఫ్లైట్లలోకించి అధికారులు వచ్చి దిగి మరి అక్కడ రైతుల భూములు బలవంతంగా తీసుకున్నారు కూడా. ఇది నిజం. ఇది ఏ పత్రికలు, ఏ వార్తాపత్రికలు ఎవరు కూడా చూపెట్టలేదు. అట్లా చేసిండ్రు గనుకే గట్లనే వచ్చి గిట్లనే మళ్ళా మా భూములు కూడా తీసుకోబోతారేమో అని లగచర్ల గ్రామస్తులు భయానికి గురై, బాధకు గురై, ఏమి దిక్కు ధీమా తోయక వాళ్ళు అట్లా ఆవేశానికి గురై దాడికి దిగిండ్రు. అటువంటి దాడులు తప్పు అయినప్పటికీ ఇటువంటి దాడులు రైతులపైన కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సరే, అసలు అంశానికి పోతే మరి గవర్నమెంటు యొక్క పనితీరు ఈ విధంగా ఉన్నది. మరి ప్రతిపక్షం ఏమంటా ఉన్నది? ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ ఏమన్నాడో కూడా ఒకసారి చూద్దాం మనం. ఒకసారి ఇది కేటీఆర్ గారు, ఇక ఎక్స్ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమన్నారో చూద్దాం. అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు, అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలన, రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి క్వశ్చన్ చేసిండు. ఇదంతా కూడా రాసిండు కేటీఆర్ గారు స్వయంగా రాసి ఒక ట్వీట్ చేసిండు. వాస్తవానికి ఇట్లనే రైతులను అరెస్ట్ చేసిన ఆ యొక్క ఘటన బీఆర్ఎస్ పాలనలో కూడా చేసింది. ప్రాజెక్టు గురించి భూములు కావాలని వీళ్ళు అధికారులను పంపించినప్పుడు రైతులు మేము ఇయ్యమ్మ భూములు అని ఆందోళన చేస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పోలీసులు పోయి లాఠీ చార్జీలు చేసిరు, అరెస్టులు చేసి జైల్లో కూడా పెట్టిండ్రు. జైల్లో ఒక అన్నం పెట్టే రైతు షిప్పకూడు తిన్నాడు.
పోయి బీఆర్ఎస్ పాలనలు కూడా మీరా సార్ నీతులు వల్లించేది? తప్పు. ఇక మీ పాలనలో జరిగేటివి జరిగినాయి, ఇప్పుడు వీళ్ళ పాలనలు కూడా జరిగేటివి జరుగుతూ ఉన్నాయి. మీరు ఎన్ని కంపెనీలు అనేది ఏండ్రి, మీరు ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మీరు ఇంకా ఏమైనా చేయండి, మీరు మళ్ళీ రాజ్యం గెలవని కోసం, మళ్ళీ మీరు అధికారంలోకి రావడం కోసం ఆయన కష్టాలు వాళ్ళు పడతారు, మీ కష్టాలు మీరు పడుండ్రి. కానీ అన్నం పెట్టే అన్నదాతకు మాత్రం కష్టం తీసుకురాకుండా. తప్పే అయిండొచ్చు రైతులది, రైతులది తప్పే అయిండొచ్చు, అట్లా దాడి దిగడం తప్పే అయిండొచ్చు. అయినప్పటికీ కూడా వాస్తవానికి అర్థం చేసుకోవాలి వాళ్ళ యొక్క పరిస్థితిని, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను. నేను ఇప్పుడు ఏదో 2 ఎకరాల భూమి ఉన్న రైతు దగ్గర ఆ భూమి గుంజుకొని ఆయనకి ఎంతో కొంత గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఓ డబ్బు వాడేస్తే ఓ కంపెనీ పెట్టుకొస్తుందా రైతుకు? ఓ కారు గట్టిగా నడిపొస్తుందా హైదరాబాద్కు వచ్చి? ఓ బిజినెస్ చేస్తుందా? ఓ కిరాణా కొట్టు పెట్టి మంచిగా సామాన్లని ఎప్పుడప్పుడు లెక్కలు రాసుకొని అమ్మొస్తా అంటే రాదాయనకు. అవన్నీ అలకటి పనులు వ్యవసాయంతో పోలిస్తే. ఆయనకు వచ్చింది ఏమంటే కష్టం మాత్రమే తెలుసు రైతుకు. నాగలి పట్టాలే, ఎడ్లను కొట్టాలే, చేను శెలక దుక్కి దున్ని ఎండ వాన చలి అనక ఇత్తనాలు పెట్టి పంటను దగ్గరుండి పిల్లను కాసినట్టు కాసి పెద్దగా చేసి 10 మందికి ఆ అన్నాన్నో బియ్యాన్నో పప్పునో దేన్నో ఇచ్చి కడుపు నింపాలి. గిది తెలుసు రైతుకు. అవి తెలిసిన రైతులకు నేను చెప్తా ఉన్నా, నేను ఆవేశానికి పోయి చెప్పట్లేదు, వాస్తవానికి బాగా ఆలోచన చేసి చెప్తా ఉన్నా. రైతులకు ఎప్పుడు ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది. అది ఇందిరమ్మ రాజ్యంలో కావచ్చు, కేసీఆర్ రాజ్యంలో కావచ్చు, రేపు ఇంకా రారాజు ఏ రాజు వచ్చినా కూడా రైతులకు ఇటువంటి కష్టాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటానే ఉన్నాయి. క్రూజల్గా మీరు రైతుల పట్ల ప్రవర్తించకపోతే రైతులు ఎప్పుడు కూడా ఈ విధంగా దిగరు, దాడులకు దిగరు, రైతులు ఎప్పుడు ప్రవర్తించరు. రైతులకు అవసరమే ఉంటుంది, ఉండదు, అసలు అవసరమే ఉండదు. సానుకూలంగా ఏ గవర్నమెంట్ అయినా సరే, ఐ కైండ్లీ రిక్వెస్ట్, నేను చెప్తా ఉన్నా, సానుకూలంగా రైతుల పట్ల ప్రభుత్వాలు నడుచుకున్నంత ప్రకారం సానుకూలంగా రైతులకు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసినప్పుడు ప్రభుత్వాలు, వాళ్ళు పండించిన పంటలకు ఎంత గిట్టుబాటు ధర ఇవ్వాలో అంత ఇచ్చినప్పుడు, వాళ్ళ యొక్క భూములను కాపాడే దిశగానే ప్రభుత్వాలు పనిచేసినప్పుడు, డెవలప్మెంట్కు ఇంకేదన్నా భూములు చూసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే రైతులు నిమ్మలంగా ఉంటారు, మంచిగా బతుకుతారు. అట్లా జరగడంత వరకు మీరు చేసేదంతా కూడా ఒక బోగస్ పాలన అవుతుంది. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.